హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడదాం. నేషనల్ పార్క్స్ యాజ్ అన్ అంటే 2025 జనవరి 1 రోజుకి ఎన్ని ఉన్నాయి అంటే 109 ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ 109 గురించి చూద్దాం. ఓకే, ఇది అయ్యాక నేషనల్ పార్క్స్ 109 గురించి, నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్ రెండు కలిసి ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. దాదాపు 31 ప్లేసెస్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ మనం ఎన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది? 24, అంతేనా? తర్వాత వెట్లాండ్స్ ఇప్పటి వరకు 85 ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ ఉన్న 23 వరకు ఉంది కదా, దానికి ఇంకో 5 కూడా యాడ్ చేశారు. సో ఆ 5 ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇండియాలో 18 ఉన్నాయి. వాటిలో యునెస్కో దాని ప్రోగ్రామ్ కింద, మ్యాప్ ప్రోగ్రామ్ కింద మ్యాన్ అండ్ యానిమల్ బయోస్పియర్, ఇదేనా ఈ ప్రోగ్రామ్ కిందే కదా బయోస్పియర్ రిజర్వ్స్ తెచ్చాము. ఈ బయోస్పియర్ రిజర్వ్ కింద ఎన్ని గుర్తించారంటే 12 గుర్తించారు. హాట్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. హోప్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రైట్, యునెస్కో హెరిటేజ్ సైట్లో ఎన్ని ఉన్నాయో కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు వీటిని కూడా అడుగుతున్నారు కాబట్టి ఎన్ని ఉన్నాయంటే 42. ఇక్కడ ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయకుండా, అంటే టాపిక్ నుంచి కూడా డీవియేట్ అవ్వకుండా మనం ఏం చేద్దామంటే ఎక్స్క్లూజివ్ నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడదాం. అంటే ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే నేషనల్ పార్క్స్ ఈ 109 ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీదే ఫోకస్ చేస్తున్నాం. అంతేకాని దాంట్లో ఉన్న స్పీషియస్ ఏంటి, లేకపోతే ఆ నేషనల్ పార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి మాట్లాడట్లేదు. ఎందుకంటే అది కూడా మాట్లాడాను కాదు, అఫ్కోర్స్ అది కూడా ఖచ్చితంగా కావాలి. కానీ ఇప్పుడు అది మాట్లాడితే ఈ 109 అంటే చాలా లాంగ్ నెంబర్ కదా, అది గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. సో అందుకని మనం ఫస్ట్ దీనికే కన్ఫైన్ అవుద్దాం. ఎలా అంటే స్టేట్ వైజ్గా తీసుకుందాం. ఇండియా మొత్తం తీసుకొని ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటూ వెళ్దాం. రైట్, ఫస్ట్ ఎలా చేద్దామంటే మనం సపోజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే ఈ బెల్ట్ అంతా ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ ఈ మిడిల్ బెల్ట్ అంతా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సౌత్ బెల్ట్ అంతా ఒకసారి చూద్దాం. నార్త్ ఈస్ట్ బెల్ట్ అంతా ఒకసారి చూద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్స్కి, సౌత్ నార్త్ ఈస్ట్ బెల్ట్స్. సో ఈ విధంగా చూద్దాం. సో 1, 2, 3, 4 బెల్ట్ లాగా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇప్పుడు చూడండి, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్. జమ్మూ కాశ్మీర్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్తూ ఉన్నా. యాక్చువల్గా నాకు ఏంటంటే ఇమేజెస్ కూడా ఇక్కడ పెట్టి చూపిద్దాం అనుకున్నా, కానీ బట్ నాకు అంత సాఫ్ట్వేర్ వర్కింగ్ లేదనమాట ఇక్కడ. సో అందుకని నేనైతే నార్మల్గానే చెప్తుంటాను. మీరు గూగుల్కి వెళ్ళి ఇమేజెస్ ఒక్కసారి చూడండి, దెన్ ఆ ప్లేస్ ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అనేది మీకు క్లారిటీ ఉంటుంది. రైట్, ఓకే. జమ్మూ కాశ్మీర్ చూడండి. జమ్మూ కాశ్మీర్ ఏం చెప్పింది అంటే ఆల్మోస్ట్ నేను పెట్టే కోడన్ని మ్యాక్సిమం ఆర్డరు ఎక్కడ టిల్ చేయనండి, ఆర్డర్ సేమ్గానే కంటిన్యూ చేసే విధంగానే చేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. ఏంటి? కచ్నాగ్, సలీం అలీ, డచ్గాము, కిష్టవార్. రైట్, మొత్తం ఎన్ని? జమ్మూ కాశ్మీర్ 4. హెమిస్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మన డౌట్ అనమాట. హెమిస్ అనేది లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జమ్మూ కాశ్మీర్ అదొకటే కాబట్టి ఈజీ గుర్తుంటుంది. బట్ జమ్మూ కాశ్మీర్లో 4 ఎలా గుర్తుపెట్టుకోవాలి? కచ్నాగ్ ఒకసారి ఇది చూడండి, దీంట్లో ఏముంది? ఈ వర్డ్ వేరే కలర్ తీసుకుందాం. కచ్నాగ్లో నాగుందా, ఇక్కడ సలీం అలీ, డచ్గాము, కిష్టవార్. ఇది నేనైతే ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే నాగార్జున, ఇవి కోర్స్ కొంచెం ఫన్నీగా అసలు ఇల్లాజికల్ కూడా ఉండొచ్చు, కానీ మీరు ఆ స్టేట్ గుర్తు రాగానే మీకు అవన్నీ రీకలెక్ట్ అవ్వాలన్నమాట. అది మాత్రమే ఇక్కడ చెప్పాలనుకున్నాను. నాగార్జున, మన హీరో యాక్టర్ నాగార్జున తెలుసు కదా, ఆ నాగార్జున గారు ఏంటంటే సలీం అలీ, ఆయన సలీం మూవీ తీస్తున్నారు కదా, సలీం అలీ ఒక మూవీ ఏదో యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ క్యారెక్టర్ చేసి డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్ చాలా కష్టంగా ఉంది, దానికోసం చాలా కష్టపడ్డారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నాగార్జున అనగా కచ్నాగ్, ఎక్కడ అంటే కనుక సలీం అలీ అనే మూవీ కింద తీసుకోండి. నెక్స్ట్ డ్యాన్స్ డచ్గాము, తర్వాత కిష్టవార్. రైట్, మొత్తం
4 కోడ్ సరిపోయింది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ 3 ఒక సెగ్మెంట్లో తీసుకుందాం, రైట్. ఫస్ట్ వీటి గురించి మాట్లాడు. ఇక్కడ ఏమన్నారు? ఇంద్రకిల్లి, కీర్గంగా, గ్రేట్ హిమాలయన్, సింబల్బరా, పైన పిన్ వ్యాలీ చెప్పారు. ఇంద్రకిల్లా, యాక్చువల్గా ఇది కిల్లా ఉంది, కిల్లా తీసుకున్నాం. ఇంద్రకిల్లా. ఇక్కడ ఇంద్ర అనే పేరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ మనకు మైథాలజీలో కూడా వింటాం కదా ఈ పేర్లని, అందుకన్నమాట. ఇంద్ర కిల్లా. తర్వాత కీర్గంగా, రైట్. ఇది గ్రేట్ హిమాలయన్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఇంద్ర అలాగే గంగ కలిసి గ్రేట్ హిమాలయాలో ఒక ఇల్లు కట్టుకున్నారు, ఓకేనా. ఆ ఇల్లు ఏంటి? పైన పిన్ చేసున్నారు. ఒక ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లుని ఇట్లా పిన్ చేస్తున్నారు. ఎవరెవరు కట్టుకున్నారంట? ఇంద్ర అలాగే గంగ, రైట్. ఇంద్ర గంగ. ఇది విన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మన ఇంటెన్షన్ ఏంటి? మ్యాక్సిమం ఆఫ్ ద టైము ఈ లొకేషన్ ఎక్కడ గుర్తుపెట్టమంటారు, కాబట్టి ఈ విధంగా కొంచెం ప్రొసీడ్ అయినా సరిపోతుంది. బట్ మీరు మాత్రం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఆ స్టేట్కి సంబంధించి అన్నీ ఏమున్నాయి ఒకే దగ్గర వచ్చేంత హార్డ్ వర్క్ చేయాలన్నమాట. అందుకని, ఎందుకంటే ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్ చదివి వెంటనే వెట్లాండ్కి వెళ్తే ఏది నేషనల్ పార్క్ ఏది వెట్లాండ్ కూడా క్లారిటీ ఉండదు. సో ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంద్రా కిల్లా, కీర్గంగా, గ్రేట్ హిమాలయాలు ఇల్లు కట్టుకున్నారు, దాన్ని పిన్ చేశారు. సో పిన్ వ్యాలీ. ఎందుకు అలా చేశారంటే కింద 12 సింహ అంటాం కదా సింహాలని, 12 సింహాలు ఉన్నాయి. దాని దాడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అలా ఇల్లు పైకి కట్టుకొని పిన్ చేసుకున్నారు అనుకుందాం. అట్లా ఇంద్రకిల్లా, కీర్గంగా, గ్రేట్ హిమాలయన్, రైట్. పైన పిన్ వ్యాలీ, కింద సింబల్ బారా. ఇట్లా బారా అంటే 12 అంతే కదా, సింబల్ బరా. మొత్తం ఎన్నాయి? హిమాచల్ ప్రదేశ్ 5. ఏమేమి ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్, కచ్నాగు, సలీం అలీ, డచ్ గాము, కిష్టవారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఏం చెప్పకోడు? ఇంద్రకిల్లా, కీర్గంగా, గ్రేట్ హిమాలయం, పిన్ వ్యాలీ, సింబల్ బరా, రైట్. ఇప్పుడు ఉత్తరాఖండ్ చూద్దాం. ఉత్తరాఖండ్ దాదాపు 7 ఉన్నాయి, కాబట్టి ఇది ఎట్లా గుర్తుపెట్టుకుందాం అంటే ఒక సైకిల్ లాగా చూడండి నాతో పాటే. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవి తర్వాత రాజాజీ నేషనల్ పార్క్, తర్వాత గోవింద్ నేషనల్ పార్క్. ఇదన్నీ అయిన తర్వాత కొన్ని దగ్గర కేదార్నాథ్ని కన్సిడర్ చేస్తున్నారు, కొన్ని దగ్గర కన్సిడర్ చేయట్లేదు. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడైతే కన్సిడర్ చేయలేదు, బట్ మీరు లొకేషన్ అయితే ఐడెంటిఫై చేయడానికి రెడీగా ఉండండి. గంగోత్రి, తర్వాత ఆస్కాట్ నేషనల్ పార్క్, తర్వాత జిమ్ కార్బెట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నాతో పాటు ఒక్కసారి చూడండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టుకున్న నందాదేవి అనే అమ్మాయి, దేవి అనే అమ్మాయి, రాజాజీ అనే అమ్మాయి ఇద్దరు కలిసి గోవింద్ దగ్గరికి వెళ్ళారు. ఇలా 3 ఫ్రెండ్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళారు. ఇదంతా చూస్తున్న గంగోత్రికి ఏమైందంటే ఏజ్ అయిపోయింది. ఓకే, వీళ్ళందరూ కలిసి ఆ పూలు కోసి ఆ దేవి అనే పాప, ఈ రాజాజీ, గోవింద్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గంగోత్రి అనే అమ్మాయికి ఏజ్ అయిపోయింది. ఇది ఇల్లాజికల్ క్లూనే, కానీ ఒకసారి ట్రై చేయండి. ఎట్లా అంటే ఫ్లవర్స్, సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ పెట్టుకునేవారు, ఫ్లవర్స్ అంటే మ్యాక్సిమం అమ్మాయిలు గుర్తొస్తాం కదా, సో అట్లా నందాదేవి. ఇది అమ్మాయి అయిపోగానే ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు? రాజాజీ అనే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అక్కడి నుంచి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? గోవింద్ అనే అబ్బాయి దగ్గరికి వెళ్ళారు, గోవింద్. ఓకే, ఇదంతా అయ్యేటప్పటికి ఏమైంది? గంగోత్రి అనే అమ్మాయికి ఏజ్ అయిపోయింది. ఆస్కాట్, జిమ్ కార్బెట్, అంతేనా? సింపుల్. ఉత్తరాఖండ్ అయిపోయింది. పంజాబ్లో లేవు. క్వశ్చన్ మనకు ఇట్లా కూడా అడగచ్చు అనమాట. ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి నేషనల్ పార్క్స్, అలాగే మినిమం మ్యాక్సిమం ఏ స్టేట్లో ఉన్నాయి, మినిమం అసలు లేనివేవి అని కూడా అడగచ్చు. ఓకే, అలా కూడా ఉంటుంది ఛాన్స్. సో పంజాబ్లో ఏంటి? 0 అనమాట. నెక్స్ట్ హర్యానాకి వచ్చేసరికి ఏంటంటే హర్యానా మన హైదరాబాద్లో కూడా కోటి, సుల్తాన్ బజార్ ఇవి ఉన్నాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా సుల్తాన్పూర్ ఉందన్నమాట. సుల్తాన్పూర్కి వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్ని పంపించారనమాట వాళ్ళ సారు, వెళ్ళి చూసి రారా నా డ్రెస్ స్టిచ్ అయిందా లేదా అనేసి. అందుకని సుల్తాన్పూర్కి వెళ్తే అక్కడ చూసి ఆ పిల్లోడు చెప్తున్నాడు అనమాట స్టూడెంట్ టీచర్కి, కాళేశ్వర్ ఇంకా అని చెప్తున్నాడు అనమాట. అంటే అర్థమైందా? సుల్తాన్పూర్, కాళేశ్వర్ అనేది పైన ఉంటుంది, సుల్తాన్పూర్ అనేది కింద ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్.
ఉత్తరప్రదేశ్ ఒకే ఒకటి ఉందన్నమాట, అది దుధ్వా నేషనల్ పార్క్. ఒకటి చిన్న లాజిక్ అండి, ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళకి ఫారెస్ట్ల గురించి ఎక్కడ ఉంటుంది ప్లేస్, పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, సో వాళ్ళు ఆక్యుపై చేస్తారు. సో ఫారెస్ట్ లేకపోతే ఆటోమేటిక్గా నేషనల్ పార్క్స్ కూడా ఆ ఎన్విరాన్మెంట్ రావడమే కష్టం కదా. అందుకని యూపీ పాపులేషన్ ఎక్కువ కదా, సో ఒకటే ఉందన్నమాట వాళ్ళకి నేషనల్ పార్క్, ఎక్కలేదు. నెక్స్ట్ బీహార్ కూడా అంతే, వాల్మీకి నేషనల్ పార్క్ అక్కడే కదా. ఇప్పుడు వాల్మీకి అంటే మనము మైథాలజికల్గా ఇద్దరిని ఎక్కువ చెప్తుంటాం, మీకు ఐడియా ఉందా? వాల్మీకి రామాయణం రాసింది ఈయనే అని చెప్పి వ్యాస రామాయణం అని, వ్యాస భారతం అంటాం, వాల్మీకి రామాయణం చెప్తూ ఉంటాము. అక్కడ ఉన్న పేర్లని మీరు ఇంటర్లింక్ చేసుకుని కొంచెం ఈజీగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అనమాట. నెక్స్ట్ జార్ఖండ్ ఏంటి, బేట్లా అనమాట. ఇక్కడ ఇంకొక హింట్ ఏంటంటే కొన్ని స్టేట్స్ మనకు 2000 సంవత్సరంలో కొత్తగా ఫామ్ అయ్యాయి. 3 స్టేట్స్ ఫామ్ అయ్యాయి. ఏవేవి? ఉత్తరాఖండ్ ఫామ్ అయిందా, ఎక్కడి నుంచి? యూపీ నుంచి. నెక్స్ట్ బీహార్ నుంచి జార్ఖండ్ ఫామ్ అయింది, అవునా? రైట్. నెక్స్ట్ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ ఫామ్ అయింది. ఓకే, మ్యాక్సిమము ఈ కొత్తగా ఫామ్ అయిన వాటిల్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువ నెంబర్లోనే ఉన్నవే ఉన్నాయన్నమాట. నేషనల్ పార్క్స్ కానీ వెట్లాండ్స్ కానీ ఏమన్నా కొన్నిట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో అట్లా అనుకుంటే 7 ఉన్నాయి కదా, కానీ ఒక చిన్న హింట్ ఏంటంటే తక్కువ ఉంటాయి అనుకుందాం. ఎందుకంటే బీహార్లోనే లేవు, అలాంటప్పుడు ఇంకా జార్ఖండ్లో ఎక్కడొస్తాయి? కోర్స్ మళ్ళీ ఈ రూల్ ఇక్కడ అప్లై అవ్వదు, ఎందుకంటే యూపీలో ఒకటే ఉంది, కానీ ఉత్తరాఖండ్లో 7 ఉన్నాయి కదా. కానీ ఎక్కడైనా ఒక సెన్స్ అవుతుంది, అక్కడ మీకు ఆన్సర్ ఆప్షన్ అర్థం కావట్లేదు అన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో ఇట్లా కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ కాబట్టి అక్కడ 0 ఉంటాయి. సపోజ్ మన తెలంగాణనే తీసుకుందాం, తెలంగాణ వెట్లాండ్స్ ఏమున్నాయి? లేవు కదా, 0నే కదా, ఏపీ నుంచే కదా ఫామ్ అయింది. అట్లా అనమాట. కొంచెం రేషనల్గా థింక్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. కమింగ్ టు ద పాయింట్, జార్ఖండ్కి వచ్చేసి బేట్లా అనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో దాదాపు 6 ఉన్నాయి. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సింగలీలా, తర్వాత నియోరా వ్యాలీ, నెక్స్ట్ గోరుమారా, తర్వాత జలద్పారా, నెక్స్ట్ బక్సా. కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అయినా సింక్ అయితే అవుతుంది. మీరు పక్కన పెట్టుకోండి, మీ నేషనల్ పార్క్స్ మ్యాప్ కూడా మీరు దగ్గర పెట్టుకొని ఇది చూడండి, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అనమాట. నెక్స్ట్ దీని కింద సుందర్బన్, అంటే ఈ 5 పైన ఉన్న 5 ఒక స్ట్రెచ్లో ఉంటాయి, కింద వచ్చి సుందర్బన్ ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింగలీలా, మన శ్రీలీల ఉంది కదా, ఆ అమ్మాయి పేరు మీద శ్రీలీల ఒక వ్యాలీ దగ్గర డ్యాన్స్ చేస్తుంది, మారా మారా అని చెప్పి. ఆ సాంగ్ వచ్చింది కదా, దెబ్బలు పడతాయి అని చెప్పి, దాని హిందీలో మారా అంటారు కదా. సో గోరుమార ఎట్లా అంట, ఒక పార పట్టుకుంది, అలాగే బాక్సింగ్ సూట్ వేసుకొని ఇట్లా అందరినీ చంపేస్తుందంట. ఎక్కడ? శ్రీలీల వ్యాలీలో చంపేస్తుంది. ఎట్లా చంపుతుందంట, ఒక పార పట్టుకొని బాక్సింగ్ సూట్ వేసుకొని చంపేస్తుంది. అట్లా సింగలీల, నియోరవాలే, గోరుమార, జలద్పార, బక్సా. ఓకే, ఇవి కొంచెం నక్సలిజం గురించి చదివినప్పుడు కూడా మనకి పేర్లు వస్తాయి. బక్సా మన ఒరిస్సా సైడు, ఛత్తీస్గఢ్ సైడు ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, నక్సలిజం స్టార్ట్ అయిన ప్లేసెస్ నక్సల్బరీకి సంబంధించి. ఓకే, సరే, మీరు ఆ విధంగా హిస్టారికల్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఇలాంటి ఏదో ఒక చెప్తారు కదా, ఏదో ఒకటి గుడ్డిలో కన్నా ఏదో మేల్ అన్నట్టు అట్లా ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సుందర్బన్ అందరికీ ఐడియా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ అనగానే సుందర్బన్, అది లేకుండా వెస్ట్ బెంగాలే లేదు మనకు. ఓకే, ఇక్కడికి 6 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒరిస్సాకి రండి. ఒరిస్సా ఏంటి? ఒరిస్సా మన బాస్ ఎవరు? టాలీవుడ్ బాస్ మెగాస్టార్ మూవీ అదే కదా, కంబ్యాక్ మూవీ అయింది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఒరిస్సా అనగానే బాస్. ఒరిస్సా ఎక్కువ మినరల్ రిచ్ అయినా సరే పూర్ స్టేట్గానే ఉంది కదా, ఇంకా బాసిజం అనమాట. సో బాస్ బైథర్ కనుక. నెక్స్ట్ సిమ్లీపాల్, రైట్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఏంటంటే 3గా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక ట్రయాంగిల్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 రాస్తున్నాను, సారీ. రైట్, 3 ఎట్లా అంటే గురు ఘాసీదాస్, దీన్ని సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు, అది పైన ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ చూస్తే ఇంద్రావతి, ఇది ఒక రివర్ పేరేనా? ఇంద్రావతి. ఇది ఖంగేర్ వ్యాలీ అని అంటారు, ఖంగేర్ ఘాతి. నాకు తెలుసు అది లోకల్ లాంగ్వేజ్లో ఘాటి అంటే వ్యాలీ ఏమో, అందుకని కొన్ని దగ్గర ఖంగేర్ వ్యాలీ అని కూడా అంటున్నారు.
సో మొత్తం 3. ఏంటి ఛత్తీస్గఢ్లో గురుఘాసిదాసు, ఇంద్రావతి, కంగర్వాలి, మొత్తం ఎన్ని? 3 అయిపోయిందా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రండి. కొంచెం జాగ్రత్తగా మధ్యప్రదేశ్ని చదవండి, ఎందుకంటే హయ్యెస్ట్ నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఎలా చదవాలి? ఇప్పుడు నేను ఒక లాజిక్లా చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్, బండి సంజయ్ కళ్యాణ్ మాలిక్ని కలవడానికి వెళ్ళారు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎట్లా రాస్తారంటే ఇట్లా రాసుకోండి. ఇక్కడ చూపిస్తాను. పవన్ కళ్యాణ్ పీకే అంటారు కదా పవన్ కళ్యాణ్ గారిని, బండి సంజయ్ గారు కలిసి కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన పేరు అనుకోండి, లేకపోతే కమలమ్మన ఏదో ఒకటి, మీరు ఏది బుద్ధి పుడితే మీరు అట్లా అనుకోండి. ఇట్లా కలవడానికి వెళ్ళారు. ఇట్లా అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో మనందరికీ తెలుసు సాత్పురా పర్వతాలు ఉన్నాయని. సో సాత్పురాని ఫిక్స్ చేయండి. సాత్పురాకి లెఫ్ట్ వస్తే డైనోసర్ ఫారెస్ట్, ఓకే, రైట్ వస్తే ఫాజిల్స్, డైనోసర్ ఫాజిల్, ఇది ఫాజిల్. సాత్పురాకి పైన పోయితే ఇది కొండల పైన కదా, కొండలని ఏమంటాం? వనమే అంటామా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వనవిహారం చేస్తున్నారు. వనవిహారం చేస్తుంటే ఒకరిది ఏమైంది? పన్ను పోయింది, అంటే టీత్ ఉంటుంది కదా, వాళ్ళది పన్ను పోయింది అనుకోండి. ఇట్లా ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోండి. అందుకే ఇది ఒక కలర్తో రాశాను, ఇది వచ్చి బ్లూ కలర్తో రాశాను అనమాట. పి అంటే ఏంటంటే పెంచ్ నేషనల్ పార్క్, కే అంటే ఖన్నా నేషనల్ పార్క్, నెక్స్ట్ బి బాంధవ్గర్ నేషనల్ పార్క్, ఎస్ సంజయ్ నేషనల్ పార్క్, నెక్స్ట్ కేఎం కళ్యాణ్ మాలిక్ అన్నాను, కూనో నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్. ఓకే, ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి సాత్పురా, ఎస్ చెప్పాను, సాత్పురా ఇది డైనోసర్ ఫాజిల్, ఇటు వస్తే ఫాజిల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? వన్ విహార్, ఈ వన్ విహార్కి పైన పన్నా నేషనల్ పార్క్. క్లియర్? ఇది మధ్యప్రదేశ్. అంతే, సింపుల్. 11 క్లియర్గా మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్రకి రండి. మహారాష్ట్రలో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. ఈ 6 ఎలా గుర్తుపెట్టుకోండి? ఇలా గుర్తుపెట్టుకోండి. చీఫ్ సెక్రటరీ జీ వేసుకొని తమిళనాడుకి వెళ్ళాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ జీ వేసుకొని తమిళనాడుకి వెళ్ళాడు. ఎట్లా? సి చందోలి, ఎస్ సంజయ్, దాన్ని ఏమంటాము? బోరవెల్లి అని కూడా అంటాం. జీ గుగావన్, పి పెంచ్ నేషనల్ పార్క్, ఇక్కడ కూడా ఉంది పెంచ్, అబ్జర్వ్ చేయండి. మధ్యప్రదేశ్లో కూడా ఉంది, ఇక్కడ కూడా పెంచ్ నేషనల్ పార్క్ ఉంది. ఇప్పుడు మనకంటే బౌండరీస్ ఉన్నాయి, ఈ ఫారెస్ట్కి వాటికి ఏమి ఉండదు కదా, చాలా చాలా వాటిల్లో అది ఎక్స్టెండ్ అయి ఉంటుంది, ఫారెస్ట్ కానీ రివర్ అయినా అంతే కదా. అట్లా పెంచ్ నేషనల్ పార్క్, దీన్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ టిఎన్ కదా, తడోబా అందేరి, ఎన్ అంటే నవేగాన్. ఒకసారి చూడండి, చందోలి, సంజయ్ నేషనల్ పార్క్, గుగావన్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, తడోబా అందేరి, నవేగాన్, రైట్, మహారాష్ట్ర. నెక్స్ట్ గోవా, గోవా మొల్లం నేషనల్ పార్క్, ఒకే ఒకటి ఉంటుంది, చిన్న స్టేట్ కదా గోవా, సో ఒకటే ఉందన్నమాట. నెక్స్ట్ రాజస్థాన్, రాజస్థాన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎడారి ప్రాంతం కదా, సో మీకు ఇక్కడ కీరవాణి గారు గుర్తు రావాలంటే, ఎందుకు గుర్తు రావాలంటే మిడ్ డే మీల్స్ తినడానికి కీరవాణి గారు రాజస్థాన్కి వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. మిడ్ డే మీల్స్ అంటే ఫస్ట్ ఈ డెజర్ట్ని ఫిక్స్ చేయండి. డి అంటే డెజర్ట్, ఎం ముకుంద్ర, పైన ఎస్ సరిస్కా. మనము ఇంకొక దగ్గర కూడా వస్తుంది, ఇక్కడ వెట్లాండ్స్ ఉంటుంది, ఒరిస్సా వెట్లాండ్స్ దగ్గర సత్కోసికా అని వస్తుంది. ఓకే, అది కూడా సాతోనే ఉంటుంది, కొంచెం ప్రొనౌన్సియేషన్ దగ్గర ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చి సరిస్కా నేషనల్ పార్క్ అనమాట. సరిస్కా అవ్వగానే ఇక్కడ ఏంటి? కెలాడియో నేషనల్ పార్క్, కేఆర్ కీరవాణి చెప్పాను కదా, కేఆర్ కీరవాణిలో కెలాడియో నేషనల్ పార్క్, ఆర్ రణతంబోర్ నేషనల్ పార్క్, మొత్తం 5 అయిందనమాట. ఎట్లా? డెజర్ట్ నేషనల్ పార్క్, కిందకు వస్తే ముకుంద్ర, పైకి వెళ్తే సరిస్కా, పక్కన చూస్తే కెలాడియో నేషనల్ పార్క్, కింద వస్తే రణతంబోర్ నేషనల్ పార్క్. ఓకే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇక్కడే కదా, రాజస్థాన్. గుర్తొస్తుందా? మన సుప్రీంకోర్టు కూడా బాగానే కొంచెం గట్టిగానే చెప్పింది కదా, వాటి ప్రొటెక్షన్ మీరు కాపాడాలి, వాటిని ఎక్కువ పోషింగ్ చేస్తున్నారు, హంటింగ్ అవుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ గుజరాత్ చూడండి. గుజరాత్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. గుజరాత్ అంటే ఎవరిది? మన మోడీ గారు గుజరాత్కి సీఎంగా చేసిన వాళ్ళే కదా. గుజరాత్ అనగానే మీకు రన్ ఆఫ్ కచ్ ఎలా గుర్తుంటుంది? ఆ వెస్ట్ సైడ్లో మనకి ఇట్లాగే కదా ఇండియన్ టెరిటరీ ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ కచ్, దీన్ని ఏమంటాం? మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏంటి? ఏషియాటిక్ లైన్స్ ఫేమస్ కదా, ఎక్కడ ఉంటాయి? గిర్ నేషనల్ పార్కేనా? ఈ గిర్ నేషనల్ పార్క్ అన్నప్పుడు వివి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్
గిరి గల్ఫ్ ఆఫ్ హచ్ ఒక నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్ ఒక నేషనల్ పార్క్. పైన ఏముంటుంది, వీతో ఒకటి ఉంటుంది, కింద వీతో ఒకటి ఉంటుంది. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి. వన్స్ ద ఒకసారి రండి, నీళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత వెళ్ళారా లేదా అని కూడా అడుగుతారు కదా. వెల్వడార్ వెళ్ళావా, వెళ్ళావా ఒకటే. ఒక్కసారి రా అన్నప్పుడు ఏమిటాం, వన్స్ ద ఒక్కసారి రమ్మని చెప్పాం, వెళ్ళాము, వచ్చారా వెళ్ళారా అట్లా గుర్తుంటే మీకు ఇది క్లియర్గా కొంచెం ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏం లేదు, నాకు చెప్పింది పైన చెప్పింది, కాకపోతే ఇక్కడ కొంచెం క్లారిటీగా ఉంటుందని ఈ మ్యాప్ని ఇక్కడ టచ్ చేశాను అనమాట. ఓకే. నెక్స్ట్ తెలంగాణకు వద్దాం. తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు సిటీలో చూసినవే ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళు నార్త్ ఆంధ్ర నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎట్లా వస్తారు, ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు ఇట్లానైనా వస్తారు. అయిన తర్వాత అటు ఇంకా లోపలికి వెళ్తే కూకట్పల్లి, ఇట్లా అటు ఈస్ట్ ఎండ్ కూకట్పల్లి స్టార్టింగ్ ఇటు సైడ్ వచ్చేసరికి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఇట్లా ఎంట్రన్స్ అవుతారు కదా. అట్లా వీళ్ళకి ఏది వస్తుంది, ఫస్ట్ వనస్థలిపురం వస్తుంది. అదేంటి, మహావీర్ వనస్థలి. ఓకే. అలా వెళ్తుంటే ఏమొస్తుంది, ఇంకొకటి దానికి ఆపోజిట్లో మృగవాణి నేషనల్ పార్క్ వస్తుంది. ఇంకా సిటీలో వచ్చేసి కేబీఆర్, కాసు బ్రహ్మానందన్ రెడ్డి నేషనల్ పార్క్. క్లియరా. ఏపీలో కూడా 3 ఉన్నాయి. ఏపీలో ఏం ఫేమస్, పాపికొండలు ఫేమసేనా. పాపికొండల దగ్గరే కదా భద్రాచలం, గోదావరి మూవీ, ఆ మూవీలో కూడా చూపిస్తారు కదా, ఆ పాపికొండలే అనమాట. పాపికొండలు, భద్రాచలం. తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఓకే. నెక్స్ట్ శేషాచలం నేషనల్ పార్క్. మన తిరుమల ఎక్కడుంది, శేషాచలమేనా. శేషాచలం నేషనల్ పార్క్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన బయోస్పియర్ అప్పుడు కూడా చదువుదాం. రెడ్ శాండిల్, మన పుష్ప మూవీ రిలీజ్ అయింది కదా, దాంట్లో చూపించే రెడ్ శాండిల్ కూడా ఎక్కడ, శేషాచలమేనా. నెక్స్ట్ ఏపీ అయిపోయిన తర్వాత తమిళనాడు చూద్దాం. ఇది సౌత్ బెల్ట్, ప్యూర్ సౌత్ బెల్ట్ అనమాట. దీని నుంచి మనకు చాలా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 1కి ఫేవరెట్ ఏరియా ఏంటంటే సదరన్ మోస్ట్ నార్త్ ఈస్ట్. ఓకే, ఇది క్లారిటీగా ఉండాలి. తమిళనాడు చూడండి 5. గుండి నేషనల్ పార్క్, స్నేక్స్ నేషనల్ పార్క్ అంటాం, గుర్తుందా, అదే గుండి నేషనల్ పార్క్. ఇక్కడ ఏముంది, మధుమలై నేషనల్ పార్కు, ముకుర్తి నేషనల్ పార్కు, అన్నామలై నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా గుర్తుంటుంది, ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, న్యూస్లో కూడా ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఇవి మధుమలై, ముకుర్తి, అన్నామలై గుర్తుపెట్టుకోవాలి. ఎట్లంటే మధు అనే అమ్మాయి ఉందనుకుందాం, ఆ అమ్మాయికి ముక్కు, తర్వాత అన్నామలై అన్నం అంటే నోరు, ఇట్లా ఒక ఫేస్ని కానీ గుర్తు తెచ్చుకుంటే మీకు క్లియర్ అయిపోతాయి. మధు అనే అమ్మాయి, ముక్కు, అన్నామలై. నెక్స్ట్ కేరళకు వచ్చి ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీగా ఏపీలో పనిచేసిన అతను ఇప్పుడు ఎంపీ అయ్యాడు అని చెప్పి కేరళ వాళ్ళకి చెప్తున్నారు అనుకుందాం. ఎస్, ఎందుకంటే ఈ ఆర్డర్ ఇలాగే ఉందండి, అందుకని నేను ఇంకా అట్లా ఫ్రేమ్ చేశాను అన్నమాట. ఏం పెద్ద కోడ్లు ఏం పెట్టాలి దీనికి. ఎస్ అంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ అంటే సైలెంట్ వ్యాలీ వేరు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వేరు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ వస్తుంది మనకు, ఉత్తరాఖండ్లో వస్తుంది. ఇక్కడ సైలెంట్ వ్యాలీ ఉంది. ఎర్వికులం నేషనల్ పార్క్, ఎర్వికులం ప్లేస్ కేరళలో, ఇది చాలా దగ్గర విని ఉంటారు కదా. తర్వాత అనైముడి షోలా పార్క్, ఇక్కడ 3 షోలాస్ ఉంటాయన్నమాట, అందుకని అనైముడి షోలా. చూసారా, ఇది అనైముడి, అన్నామలై కాదు. అన్నామలై ఎక్కడ, అన్నామలై యూనివర్సిటీ కూడా ఉంది, అది ఎక్కడ, తమిళనాడు. అనైముడి అంటే ఎక్కడ, మనకు నీలగిరి మౌంటైన్స్ ఇవి చదివేటప్పుడు హైయెస్ట్ పీక్ గురించి మాట్లాడుతుంటాం, దొడబెట్ట, అనైముడి. అనైముడి అంటే ఇది జియోగ్రఫికల్ పాయింట్లో మాట్లాడాం అనమాట. నెక్స్ట్ పంబడం షోలా, అప్పడం కాదు, ఇది పంబడం. ఓకే. నెక్స్ట్ మెతికెట్టెన్ షోలా, ఒక్కొక్కది ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుందండి, ఇది చూసుకోండి. బట్ ఇదైతే మేతికట్టెన్ షోలా. నెక్స్ట్ పెరియార్, మీకు ఎర్వికులం గుర్తు రాగానే పెరియార్ గుర్తొస్తారు ఎలా అయినా. ఈయన పెరియార్ని ఏమంటాము, పెరియార్ అంటే అర్థం ఏంటి, పెద్ద ఆయననేనా, ఎవరిని అంటాం, ఈవి రామస్వామి గారినే కదా. ఈవి రామస్వామి గారు కేరళ వాళ్ళు ఎందుకు గుర్తుంచుకొని ఆయన పేరు పెట్టారు అంటే వైకోం సత్యాగ్రహ గుర్తుందా, మన హిస్టరీలో చదువుతాం. మొన్నే కదా రీసెంట్గా 100 ఏళ్ళు కంప్లీట్ అయిందని కూడా న్యూస్ ఆర్టికల్స్ బాగా రాశారు. ఈ పేర్లు డిటెక్ట్ చేయగలం, బట్ రిమైనింగ్ వాటికి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది, అందుకని ఈ కోడ్ చేశారనమాట. ఎస్సీగా ఏపీలో పనిచేసిన అతను ఎంపీ అయ్యాడు అనేది చెప్పండి ఇక్కడ. సైలెంట్ వ్యాలీ, ఎర్వికులం, అనైముడి షోలా పార్క్, పంబడం షోలా, మేతికట్టెన్ షోలా, పెరియార్.
నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటకకు వచ్చేసరికి ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. అక్క హోల్లో బందీగా ఉంది. ఇప్పుడు బందీ ఎక్కడ చేస్తారు? ఎవరైనా బందీ చేయాలంటే జైల్లోనేనా? ఆ జైల్ని కొంచెం నార్మల్ లాంగ్వేజ్లో ఏమంటారు ఇక్కడ? హోల్, ఏదో ఒక వర్డ్ మీకు గుర్తుండాలి కదా, అందుకని అనమాట అట్లా అంటున్నా. అక్క హోల్లో బందీగా ఉంది. బీచ్ అనేది చూద్దాం. నెక్స్ట్ అక్క ఏంటి? అంటే అన్షి నేషనల్ పార్క్. కే అంటే కుద్రేముఖ్. ఇక్కడైనా మినరల్ రిజర్వ్స్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళం కదా, కుద్రేముఖ్ బెల్ట్ అనమాట. హోల్, నగర హోల్, దీన్ని ఏమంటాం? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటాం. బి బందీపూర్. ఇంకొకటి బీజీ ఉంది కదా, అంటే బన్నార్ఘట్ట. బన్నేరుఘట్టలో ఏంటంటే బటర్ఫ్లైస్ చాలా ఫేమస్ అనమాట. వెస్ట్రన్ ఘాట్లో ఏదైనా బటర్ఫ్లైస్ దొరికింది అన్నప్పుడల్లా ఈ బన్నేరుఘట్ట ఎక్కువ న్యూస్లో ఉండేది. ఓకే, క్లియర్? అన్షి, కుద్రేముఖ్, నగర్ హోల్, బందీపూర్. నెక్స్ట్ ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్దాం ఉండండి. ఇక్కడ దాకా మనకి ఏమైంది? ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి మొత్తం ఇటు సైడ్ వచ్చిన బెల్ట్ అంతా చూసాం. తర్వాత మిడిల్ బెల్ట్ అంతా చూసాం. తర్వాత సదరన్ బెల్ట్ అంతా చూసాం. ఇప్పుడు నార్త్ ఈస్ట్ బెల్ట్ చూద్దాం. ఓకే, నార్త్ ఈస్ట్ ఏంటి? కాంచన్జంగా. మనం మౌంట్ ఎవరెస్ట్ వీటి గురించి చదివేటప్పుడే ఈ కాంచన్జంగా గురించి చదువున్నాం కదా, సో కాంచన్జంగా ఈజీగా పేరు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చే పేర్లను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఏమైంది? మౌలింగ్ నేషనల్ పార్క్ ఇట్లాగే ఉంటుంది. ఇటు అప్పర్ సైడ్ మౌలింగ్, రైట్ సైడ్ నామ్దాపా అనమాట. ఎన్ అంటే నామ్దాపా. అస్సాంకి ఏమి కోడ్ గుర్తుపెట్టుకుంటారంటే ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. అస్సాం ఏంటంటే మాంక్ అంటే వీళ్ళనే కదా, మన బుద్ధిస్ట్ మాంక్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మాంక్ ఏమయ్యారంట? డిఎస్డిపిగా తయారయ్యాడంట. అందుకని ఆర్ అని చెప్పాం. ఈ ఆర్ మీరు మాంక్ గుర్తుపెట్టుకో. మాంక్, డిఎస్డిపి ఈ రెండు ఫుల్ కాంట్రవర్సియల్ ఇష్యూస్ కదా. మాంక్ అంటే చాలా కూల్గా ప్లెజెంట్గా అట్లా ఉంటారు. మరి డిఎస్పీస్ అట్లా కాదు కదా, చాలా లా అండ్ ఆర్డర్ అంతా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. డిఎస్పీ కానీ డిఎస్డిపి అని రాశాను అనమాట నేనే కావాలని. ఎందుకంటే ఇక డీతో వచ్చే పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం ఓన్లీ నేషనల్ పార్క్తోనే ఆగదు కదా, నేషనల్ పార్క్స్ని వెట్లాండ్తో ఇంటర్లింక్ చేయాలి. తర్వాత టైగర్ రిజర్వ్తో ఇంటర్లింక్ చేసుకోవాలి. అలాగే బయోస్పియర్ రిజర్వ్తో కూడా ఇంటర్లింక్ చేసుకోవాలి. సో ఉన్నాయన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వర్డ్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఓకేనా? ఆర్ అంటే ఏంటంటే రైమోనా. ఓకే, డిఎస్ దిబ్రూ షైకోవా. డిపి దిహాంగ్ పట్కాయ్. ఓకే, డిపి దిహాంగ్ పట్కాయ్. మాంక్ అంటే ఏందో చూద్దాం. ఎం మానస్. ఓ ఒరాంగ్. ఎన్ నమేరి. ఇక్కడ నామ్దాపా. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ అయితే నామ్దాపా, ఇది నమేరి. కే కాజిరంగ ఎప్పటి నుంచో చదువుతాం కదా, వన్ హార్న్ రైనో. సో అది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మేఘాలయ ఏంటంటే నోక్రక్. కొరకడం అన్నట్టు ఉంది కదా సౌండ్, నోక్రక్. ఎవరు కొరికాడంట? బాలుడు, చిన్నపిల్లోడు కాబట్టి కొరికాడంట. బాల్ఫాక్రం, నోక్రక్ నేషనల్ పార్క్. నాగాల్యాండ్ ఏంటి? ఇంటంకి ఇట్లా అంటాం కదా, సో ఇటంకి. నెక్స్ట్ మణిపూర్ ఏంటి? కీబులాంజో నేషనల్ పార్క్. ఈ కీబులాంజో నేషనల్ పార్క్ పైన ఏముంటుందంటే సిరోయి అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మణిపూర్ అల్లర్లు అప్పుడు న్యూస్లో చాలా మేటి కుకీ ఈ ట్రైబ్స్ గురించి చాలా న్యూస్లో ఉండింది, అబ్జర్వ్ చేసినారా? మణిపూర్. నెక్స్ట్ మిజోరాం ఏంది? పవన్ గుపాయ్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ వర్డింగ్ దానికన్నా ఇది చూడండి. బ్లూ మౌంటైన్స్ పైన మురెలిన్, MURELN, మురెలిన్ అనే నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇది పవన్ బ్లూ మౌంటైన్స్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ గుర్తొచ్చేస్తుంది. ఓకే, పవన్ అంటే గాలి ఇలాగే కదా, మౌంటైన్స్ గాలి, కొండ మీద గాలి ఎక్కువ ఉంది. త్రిపుర క్లౌడెడ్ డెజర్ట్. నెక్స్ట్ బైసన్ నేషనల్ పార్క్. ఓకేనా? క్లౌడెడ్ లెపర్డ్ ఉంది కదా, అట్లా క్లౌడెడ్ డెజర్ట్. నెక్స్ట్ బైసన్. ఇక్కడికి నార్త్ ఈస్ట్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నేను వచ్చాయో లేదో కౌంట్ చేద్దాం. మనకు తెలియకుండా మనం చాలా చదివేసినాం అరగంటలో వచ్చేసి. ఇక్కడ ఎన్ని? 5, 5, 5, 10, 10 1 7, 17, ఇక్కడ 0 17 19 20 21 22 22 1 6 28 30 33 33 1 11 44 50 51 56 60 63 66
66 ఒక 5 71, 71 ఒక 6 77, 77 ఒక 5 82, 82 1 82 1 83, 83 85. ఓకే రైట్ సారీ నాది 85 ఒక 7 92, 92 ఒక 2 ఎంత 94, 94 1 95, 95 97, 97 కాస్త 99, 99 ఒక 2 ఎంత 101. ఇది మెయిన్ ల్యాండ్కి సరిపోయింది. కరెక్ట్ కదా. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అండమాన్ నికోబార్. ఓకే, ఈ అండమాన్ నికోబార్లో ఏంటంటే అండమాన్ని నికోబార్ని సపరేట్ చేసేది ఏంటి 10 డిగ్రీ ఛానలేనా. ఈ 10 డిగ్రీ ఛానల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అండమాన్, ఇది నికోబార్, ఇది 10 డిగ్రీ ఛానల్. రైట్. ఇప్పుడు అండమాన్కి సంబంధించి ఏం చూద్దాం. నికోబార్లో 2 ఉన్నాయి, అండమాన్లో 7 ఉన్నాయి. ఏంటవి అంటే శాడిల్ పీక్. పీక్ అనే వర్డ్ చూడండి ఇక్కడ, శాడిల్ పీక్. ఇక్కడ మనకి ఎట్లుంటుంది, లిటిల్ అండమాన్, గ్రేట్ అండమాన్, మిడిల్ అండమాన్ అట్లా ఉన్నాయి కదా, అట్లా శాడిల్ పీక్ ఉందన్నమాట. తర్వాత ఏముంది, రాణి ఝాన్సీ నేషనల్ పార్క్ ఉంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ ఎలా ఉన్నాయంటే నార్త్ బటన్, మిడిల్ బటన్, సౌత్ బటన్ ఇట్లున్నాయన్నమాట. ఓకే, ఈ సర్కిల్లో ఫామ్ అయ్యాయి. కింద ఇక్కడ పీక్ మీకు ఆల్రెడీ పేర్లు ఎందుకు అనమాట ఇట్లా రాస్తున్నాను. పీక్ని ఇంకొకటి ఎక్కడ మీ పీక్ వస్తుంది, మౌంటైన్సేనా, సో మౌంట్ హ్యారియట్. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ పేరు చెప్పాం, రాణి ఝాన్సీ అని చెప్పాం. సో ఇక్కడ ఇంకో పర్సన్ మహాత్మా గాంధీ. కింద క్యాంప్బెల్, ఇది గలాతియా. గలబా చేస్తున్నారు, అంత గలబ అయిపోయింది ఇట్లా అంటాం కదా, అంటే మొత్తం మిక్సింగ్ అయిపోయినట్టుగా గలాతియా నేషనల్ పార్క్ అనమాట. ఇదనమాట మొత్తం 109. ఓకేనా, లెక్క సరిపోయిందా. ఒక్కసారి ఫస్ట్ నుంచి ఏమంటారు ఫాస్ట్గా కోడ్స్ వరకు మాత్రమే చదువుతాం. ఓకే, దానికన్నా ముందు ఏం చేద్దామంటే దీని మీద నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే హయ్యెస్ట్ నేషనల్ పార్క్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్ ఉందా ఇప్పుడు ప్రెజెంట్ 11 ఉన్నాయి కదా, అట్లా హయ్యెస్ట్. అలాగే లోయెస్ట్ అంటే అసలు లేనివి ఏమున్నాయి, పంజాబ్ 0 ఉంది కదా, అట్లా. ఇంకా మీరు మీ స్టేట్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ స్టేట్కి సంబంధించి ఇప్పుడు టీఎస్ అయితే టీఎస్లో ఎన్ని ఉన్నాయి, ఏపీ అయితే ఏపీలో ఎన్ని ఉన్నాయి, ఇది మస్ట్గా చూసుకోవాలి. ఈ ప్రియారిటీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చూడాలంటే సదరన్ మోస్ట్ చూసుకోవాలి. అలాగే నార్త్ ఈస్ట్ గురించి కూడా చూసుకోవాలి పక్కాగా. నెక్స్ట్ అండమాన్ నికోబార్ గురించి చాలా క్లారిటీగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి కొన్ని నేషనల్ పార్క్స్ ఏంటంటే నేమ్స్ పెట్టున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మన ఎట్లా చెప్పాలి, మన నగర్హోల్ నేషనల్ పార్కే ఉంది కర్ణాటకలో. ఆ నగర్హోల్ని ఏమని పిలుస్తున్నాం, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా చెప్తున్నామా, అట్లా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ పేరు కూడా ఇవ్వచ్చు కదా. ఒక్కసారి అది ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఒకసారి ట్రిక్స్ అన్నిటిని ఒకేసారి చదువుదాం. ఓకే ఓకే ఇప్పుడు చూద్దాం. ఎక్కడ ఫస్ట్ మ్యాక్సిమం అలాంటి పేర్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఛత్తీస్గఢ్ చూడండి. ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, 1 సెకండ్. గురు ఘాసీదాస్ అనే నేషనల్ పార్క్ని సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా అన్నారు. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్రకి రండి. మహారాష్ట్ర చూడండి, పెంచ్ నేషనల్ పార్క్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ అని కూడా అన్నారు. ఓకే, సంజయ్ నేషనల్ పార్క్ని బోరవెల్లి నేషనల్ పార్క్ని సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా అన్నారు. నెక్స్ట్ గుజరాత్ గల్ఫ్ ఆఫ్ కచ్ని మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అన్నారు. వెల్వడార్ నేషనల్ పార్క్ని బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని కూడా అన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన కర్ణాటక చూడండి, నగర్హోల్ నేషనల్ పార్కు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అన్నారు. ఓకే, క్లియరా. రైట్. నెక్స్ట్ ఓకే, ఇందిరాగాంధీ పేరు మీద కూడా ఒక నేషనల్ పార్క్ ఉంది, అందుకని ఆలోచిస్తుంది. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఏం చెప్పాము, అన్నామలై నేషనల్ పార్క్ అన్నామా, దీన్ని ఏమంటారంటే ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారనమాట. రైట్.
ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అని మీరు అబ్జర్వ్ చేస్తే అంతా వీళ్ళ నేమ్సే ఉంటాయి చూడండి. జవహర్లాల్ నెహ్రూ గారిది ఇక్కడ రాస్తాను, జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత వాళ్ళ డాటర్ ఎవరు, ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ వాళ్ళ సన్స్ ఎవరు, సంజయ్ గాంధీ గారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అంటే ఎక్కడున్నారు, ఏపీలో కనిపిస్తోంది కదా. అలాగే కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక నగర హోల్ని కూడా అట్లే అంటాం. నెక్స్ట్ సంజయ్ గాంధీ గారిది ఎక్కడ అనిపిస్తుంది, ఛత్తీస్గఢ్, గురుఘాసీదాస్. నెక్స్ట్ మహారాష్ట్ర బోరవిల్లి, ఆ నేషనల్ పార్క్ను కూడా గురుఘాసీదాస్ నేషనల్ పార్క్ లాగే సంజయ్ నేషనల్ పార్క్ అంటాం. నెక్స్ట్ ఇందిరాగాంధీ గారిది వచ్చేసి తమిళనాడు అన్నామలై నేషనల్ పార్క్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ మహారాష్ట్ర పెంచ్ నేషనల్ పార్క్. క్లియర్. రిమైనింగ్ అన్నీ నాకు తెలిసి మీరు డిటెక్ట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, సలీం అలీ నేషనల్ పార్క్, దాన్ని ఏమంటున్నాము, సిటీ ఫారెస్ట్ అని కూడా అంటున్నాం, సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని కూడా అంటున్నారు. తర్వాత గుజరాతే తీసుకుందాం, గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ మెరైన్ ఉంది, ఆ నేషనల్ పార్క్ని ఏమని పిలుస్తున్నారు, దాన్నే వచ్చేసి మన వాళ్ళు వాట్ టు సే, ఒక్క నిమిషం, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్, ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్ని ఏమంటున్నారు, మెరైన్ నేషనల్ పార్కు. అలాగే వెల్వడా నేషనల్ పార్క్ని ఏమంటున్నారు, బ్లాక్ బక్, ఒక యానిమల్ నేమ్ కదా బ్లాక్ బక్, కృష్ణ జింక. ఓకే, ఏపీ స్టేట్ యానిమల్ ఏంటో కింద కమెంట్ చేయండి ఒకసారి. ఓకే, ఇట్లా అని కూడా పిలుస్తున్నారు, రైట్. నెక్స్ట్ ఇంకొక పేర్లు ఎక్కడ, తమిళనాడు చూసారా, తమిళనాడు అన్నామలై, కేరళ అనైమూడి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, కన్ఫ్యూజింగ్ ఏరియాస్ కూడా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి జమ్మూ కాశ్మీర్ చూడండి, రైట్. నాతో పాటు ఒకసారి మీరు కూడా చూస్తే అది క్లియర్ అయిపోతుంది. జమ్మూ కాశ్మీర్కి ఏమని చెప్పాను కోడు, నాగార్జున సలీం క్యారెక్టర్ చేస్తూ డ్యాన్స్ చేసి చాలా కష్టపడుతున్నాడు. లడాఖ్లో హెమీస్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఏమన్నా ఇందిరా గంగా ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు గ్రేట్గా. ఆ గ్రేట్గా కట్టుకున్న దాన్ని పైన పిన్ చేశారు బికాస్ ఆఫ్ సింహాలకు భయపడి. సింబల్ 12, సింబల్ బరా. యూకేకి ఏం చెప్పిన, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్న అమ్మాయి దేవి అనే అమ్మాయి రాజాజీ కలిసి గోవింద్ ఇంటికి వెళ్ళారు. ఇవన్నీ చూస్తున్న గంగోత్రికి ఏస్ అయిపోయింది. పంజాబ్ 0, హర్యానా ఏమన్నా సుల్తాన్పూర్కి వెళ్ళిన అబ్బాయి కాళేశ్వర్ అని చెప్పిండు. యూపీ దుద్వా, బీహార్ వాల్మీకి, జార్ఖండ్ బేట్లా. వెస్ట్ బెంగాల్కి ఏమన్నా శ్రీలీల నియోరే వ్యాలీలో చంపుతా అని చెప్తుంది. చంపుతా అంటే మార అని చెప్తుంది. ఎలా చెప్తుంది, చేతిలో పార పట్టుకొని చెప్తుంది. బాక్సర్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి చెప్తుంది. తర్వాత సుందర్బన్ ఆడు ఉంటుంది. ఒరిస్సా వచ్చేసరికి బాస్. ఒరిస్సా రాగానే మీకు చిరంజీవి గుర్తుకొస్తే చిరంజీవి గారు మీకు ఐడియా వచ్చేస్తుంది. బయట కనుక సింప్లీ పాలు. ఛత్తీస్గఢ్కి ఏం చెప్పాను, ఛత్తీస్గఢ్ కూడా ఏం చెప్పలేదు, ఇది కొంచెం క్లియర్గానే ఉంటుందిలేని. ఇంద్రావతి చాలాసార్లు వింటాం కదా, గోదావరి ఉపనది. సో ఇటు లెఫ్ట్ చూస్తే ఇంద్రావతి, పైన గురుఘాసీదాసు, రైట్ కంగర్వాలి. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏం చెప్పా, పవన్ కళ్యాణ్ బండి సంజయ్ కళ్యాణ్ మాలిక్ని కలవడానికి వెళ్ళారు. నెక్స్ట్ సాత్పురాని ఫిక్స్ చేయమన్నా. సాత్పురాకి లెఫ్ట్ డైనోసర్ ఫాజిల్, రైట్ సైడ్ ఫాజిల్ ఫారెస్ట్, పైన వచ్చి వనవిహారు, అక్కడ పన్నుపోయింది. మహారాష్ట్రకు వచ్చేసరికి ఏం చెప్పా, సిఎస్ జీప్ వేసుకొని తమిళనాడుకి వెళ్ళాడని చెప్పా. గోవాకి మొల్లెము. రాజస్థాన్ అనగానే ఏంటి, ఆకలి ఎడారి ప్రాంతం కదా, సో మిడ్ డే మీల్స్ కోసం కీరవాణి అక్కడికి వెళ్ళాడని చెప్పా. గుజరాత్ ఏమన్నా గల్ఫ్ ఆఫ్ కచ్ని ఫిక్స్ చేయండి. తర్వాత గిర్ నేషనల్ పార్క్ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి గెలుపే కదా. ఎంతసేపు మన మోడీ గారు అక్కడ ఉన్న రోజులు గెలిచారు కదా సీఎంగా కూడా. సో గెలుపు, విక్టరీ, గిర్ నేషనల్ పార్క్కి వివిఎన్, పైన వి కింద వి అనమాట. నెక్స్ట్ గుజరాత్ అయిపోగానే ఇక్కడ టిఎస్ మృగవాణి వనస్థలిపురం, కాసుబ్రహ్మణ్య రెడ్డి. ఏపీ గుర్తుంటుంది ఎలాగో ఆబ్వియస్లీ. పాపికొండలు రాజీవ్ గాంధీ శేషాచలం. నెక్స్ట్ తమిళనాడుకి వస్తే ఏమన్నాం, గుండి, ఒక అమ్మాయి ఎట్లా మధు అనే అమ్మాయి, ముకుర్తి అనే మొహము, అన్నామలై, గల్ఫ్ ఆఫ్ మన్నార్. కేరళకు వచ్చేసరికి ఏం చెప్పా, ఎస్సీగా వర్క్ చేసిన అతను ఏపీలో ఇప్పుడు ఎంపీ అయ్యాడు అని చెప్పుకుంటున్నారంట. కేరళలో ఎస్సీగా వర్క్ చేసిన అతను ఏపీలో ఇప్పుడు ఎంపీ అయ్యాడని చెప్తున్నారు. కర్ణాటకలో ఏమన్నా, అక్క హోల్లో బందీగా ఉంది బీజీ. సిక్కిం ఏంది కాంచన్జంగా. ఏఆర్కి అరుణాచల్ ప్రదేశ్కి ఏమన్నా మౌలింగ్ నామ్దాఫా. అస్సాంకి ఏమన్నా మాంక్ డిఎస్డిబిగా అయ్యాడు రా అని చెప్తున్నా. మేఘాలయకి నోకరీకు బాల్ఫాక్రం. నాగాల్యాండ్ ఏంటి ఇటాంకి. మణిపూర్ ఏంటి కీబులాంజు సిరోయి.
మిజోరం, మురళేను, బ్లూ మౌంటైన్స్, త్రిపుర, క్లౌడెడ్ డిసార్ట్, బైసాను. అండమాన్ నికోబార్కి వచ్చేసరికి ఏంటి, అండమాన్ నికోబార్ ఏంటి, సాడిల్ పీక్ రాణి ఝాన్సీపై ఒక కొండ, ఒక పర్సన్, రాణి ఝాన్సీపై చుట్టూ వచ్చేసరికి బటన్, తర్వాత మౌంట్ హ్యారిట్, మహాత్మా గాంధీ, నెక్స్ట్ కాంపబెల్లు, గలాతియా. ఇదనమాట నేషనల్ పార్క్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెట్లాండ్స్ చూద్దాం. ఓకే, బాయ్.